గత వారం మనము ధ్యానించినాము సాతాను వాడు ఎలా పని చేస్తున్నాడు. ఇప్పుడు 18 ఏండ్ల నుంచి నడుము వంగిపోయినటువంటి స్త్రీ సమాజ మందిరంలోనే ఉంది, కానీ ఆమె తనను వంగదీసినది, వంగిపోయేలా చేసింది ఏ శక్తి అది ఆమె గమనించలేకపోయింది. హల్లెలూయా. అలాగే అసలు సాతాను ఎలా పనిచేస్తున్నాడని మనం ధ్యానిస్తూ వచ్చినాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన విధంగా అపవాది, ఆ మాట నేను చదువుతున్నాను చూడండి, తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పెను. దేవుణ్ణి మనము మనందరికీ ఎప్పటి నుంచో ఒక డౌట్ వస్తుంది. నాకు వస్తుంది, మరి మీ అందరికీ వస్తుందో రాదు నాకు తెలియదు. కానీ ఈ హత్యలన్నీ జరగడానికి కారణమైంది ధనాపేక్ష, అవునా? లోభము, ఈ మోసాలు, వ్యభిచారము, ఈ భయంకరమైన పాపాలు జరగడానికి కారణం ఎవరు? అపవాదిగాడు కదా. మనుషులను రెచ్చగొట్టి పాపం చేయించుంది వాడే కదా. మోసాలు చేయడం ఎలా నేర్పుతుంది వాడే కదా. అసలు ఈ గోలంత ఎందుకు? వాడిని ఒక్కని లేకుండా చేస్తే అసలు మనకి చర్చీలు ఎందుకు, ఈ ప్రార్థనలు ఎందుకు, ఇంత ముతుకోవడం ఎందుకు, ఈ బీపీలు ఎందుకు, ఈ షుగర్లు ఎందుకు, థైరాయిడ్లు ఎందుకు, ఇదంతా పంచాయతీ ఎందుకు? వాడిని ఒక్కని మూసేసి కాలు చేతులు కట్టేసి మెక్కిలు ఎర్రకొట్టి ఏమంటారు, తోలు తీసేని పండబెట్టవచ్చు కదా. పెద్ద పని ఏందండి. స్తోత్రం చెప్దామా? పాపం హత్యలు జరిగినప్పుడు, దొంగతనాలు, దోపిడీ, అవినీతి, అక్రమం ఇవన్నీ పెరుగుతున్నప్పుడు చూడలేక కడుపు వేదన పడి, లోపల మదన పడి, ఎందుకు ప్రభు ఇన్ని రోజులు చూస్తున్నావు, ఆ నొక్కని సరిపోద్ది ప్రభు అంటే ఆయన అంటాడు, నీ అంత తెలివే నాకు లేదా? నీ తెలివే నాకు లేక ఇదంతా చేయట్లేదు అనుకుంటున్నావా? స్తోత్రం చెప్పు. ఇప్పుడు నీ తెలివే నాకు లేదంటావా? అయ్యా సామెలయ్యా, నాకు అన్నీ తెలుసు, నాకు వాడిని ఎప్పుడో లేపేయాలని నాకు తెలుసు అని. నీ టైం కాదు. వానికి ఆల్రెడీ డెత్ డేట్ నేను ఫిక్స్ చేశాను. హలో, సావు డేటు నేను ఫిక్స్ చేసి పెట్టాను. వాడి సావు డేటు వాడికి, నాకు తప్ప మీకు ఎవరికి తెలియదు అన్నాడు ఆయన. ప్రభు నీకు దండం నాయన. వాడి సావు రోజు, వాడు సావబోయే రోజు నాకు, వాడికి తెలుసు, సైతాన్ గాడికి తెలుసు, నాకు తెలుసు, నీకు మాత్రం తెలియదు అన్నాడు. అంటే ఇప్పుడు నేనే ఇక్కడ తొందరపడి నిర్ణయాలు తీసుకునేటోని మనమే. హల్లెలూయా. ఆ భాగమే ఈరోజు మనం చూడబోతున్నాం. ఇప్పుడు అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకున్నాడట. ప్రైజ్ ది లార్డ్. అంటే వాడి సమయం వానికి ఎప్పుడు చస్తాడో, ఎప్పుడు బంధిస్తాడో, ఎప్పుడు పాతాళానికి పోతాడో వానికి బాగా తెలుసు. ఏంది? బాగా తెలుసు వాడికి. తెలుసుకొని ఎక్కడికి దిగొచ్చాడట? బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. మన దగ్గరికి వచ్చాడట. వాడు ఎలాగున్నాడట? క్రోధం అంటే ఇక్కడ సాతానుగాడు బహుక్రోధము గలవాడై దిగొచ్చాడట. దేనికో తెలుసా దిగొచ్చింది? దేనికి దిగొచ్చాడు? ఇప్పుడు వాడు బహుక్రోధంగా ఉన్నాడు, బాగా సీరియస్గా ఉన్నాడట. వాడు చాలా సీరియస్. వాడు సింపుల్గా ఏం లేడు, వాడు చాలా సీరియస్గా ఉన్నాడు. వాడు సాతానుగాడు మనం అనుకున్నంత సిల్లీగా లేడాడు, మనం ఆడుకున్నంత నవ్వులాటలుగా వాడు లేడు. చాలా సీరియస్గానే ఉన్నాడు వాడు. వాని సీరియస్నెస్ని బైబిల్ చదువుతుంటే నాకు అర్థమైంది. బైబిల్ చదువుతుంటే వాడు ఎంత సీరియస్గా ఉన్నాడో నాకు అర్థమైంది. ఒకసారి యేసుక్రీస్తు ప్రభు వారు శానాబ్దయం బట్టిన గెరాసీనీలో దేశానికి వచ్చాడు. గుర్తుందా మీకు? వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎదురుగా ఈ దయ్యం పట్టినోడు వచ్చాడు. వానిలో ఉన్న దయ్యాలు యేసు ప్రభుతో ఏం మాట్లాడుతున్నాయేనండి? చూడండి, ఆ మాట చూడండి, మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 8:29. దయ్యం పట్టినోడు ఒకడైతే వానిలో ఉన్న దయ్యాలు
మాట్లాడుతున్నాయి. ఈ మాట చదవాలి. ఇదిగో దేవుని కుమారుడా. నాతో పాటు చిన్నగా చదవండి. మనం బైబిల్ కాంటెస్ట్ పెట్టుకొని పరుగు పందాలు ఏం పెట్టుకోలే. హల్లెలూయా. ఇదిగో దేవుని కుమారుడా. ఇప్పుడు చదవండి. హలో, నీతో అదే మాట మార్కు సువార్త 1:24 మాతో నీకేమని ఉంటుంది. ఇక్కడేమో అసలు నీతో మాకేంటి అర్థమైంది. దాని అర్థమైంది. ఎంత సీరియస్గా ఉన్నాయి తెలుసా అయ్యి. హలో, దయ్యాలు కూడా చాలా సీరియస్గా ఉన్నాయి యేసుప్రభు మీద. మాతో నీకేమి, ఏంది అసలు నీకు నీ మాట వినాలని ఉందా రూలు? నీకేంటి అసలు? కాలము రాకమునిపే మమ్మును బాధించుడికి ఇక్కడికి వచ్చితివా. కాలం అంటే ఈ దయ్యానికి కూడా వాటి కాలం తెలుసు. అక్కడేం చదివినాము? తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడే దిగి వచ్చాడు. అక్కడ ఇప్పుడు ఇక్కడ ఉన్న పిల్ల దయ్యాలు మాట్లాడుతున్న యేసుప్రభుతోటి. పిల్ల దయ్యాలు మాతో కాదు, నీతో మాకేంటి. అక్కడ ఆ పదాలే మనం తెలుసుకోవాలి. మాతో నీకేమంటలా, నీతో మాకేంటయ్యా అంటే అర్థం ఏంటి? మాకు పనిచ్చినోడు అక్కడ ఉన్నాడు. హలో, మాకు పనిచ్చినోడు అక్కడ ఉన్నాడు. వాని పనిలో మేము ఉన్నాము. నువ్వేంటి మాకు చెప్పేది? ఎంత సీరియస్గా ఉన్నాయి. యేసు ప్రభు నమ్ముకుంటే మాకు నొప్పులు పోయినాయండి, రోగం పోయిందండి, మాకు ఇల్లు వచ్చిందండి, కారు వచ్చిందండి, కానీ మనం ఏం పని చేయం దేవుని పని. మనమేమి. కానీ దయ్యం మాత్రం ఎంత సీరియస్గా పనిచేస్తుందంటే, అదే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనంలో రాయబడింది. దాని తోకలు ఈడ్చి 3వ భాగాన్ని కింద పడేసిందంట. 3వ భాగాన్ని అంటే పరలోకంలో దేవునికి దానితో వైరుధ్యం అయినప్పుడు, అరే బాబు నాతో మీరు ఎవరు వస్తారు? ఇక్కడ ఉంటే పరలోకంలో దేవునికి మీరు దూతలుగా పనిచేయాలి. నాతో వస్తే మిమ్మల్ని దేవతలు దేవుళ్ళు చేసేస్తారు. ఎంతమంది వస్తారంటే అందరు చేతులు ఎత్తారట. హలో, ఎంతమంది ఉన్నారా అంటే వాళ్ళంతా 3 భాగాలు ఉన్నారట. వాళ్ళందరినీ తలతో ఈడ్చిందా, తోకతో ఈడ్చిందా? తోకతో ఈడితే కింద పడ్డారట వాళ్ళంతా. హల్లెలూయా. యేసు ప్రభు వారు సిలువలో మరణించిన తర్వాత సాతానుగాడు ఇప్పుడు పని చేస్తుంది దేనితో తెలుసా? తలతో కాదు, తోకతో. వాడు తోకతోటే పరలోకంలో 3వ భాగాన్ని నెట్టేసుకున్నాడు సార్. వాడు తలతోనే. ఆ పడిపోయిన దూతలు ఉన్నారే, ఆ నక్షత్రాలు, ఆ పడిపోయిన దూతలు, ఆ నక్షత్రాలే పడిపోయిన దేవుని సేవకులని మనం అందరం చెప్పుకున్నాం గత వారంలో. ఇప్పుడు వాళ్ళంతా ఏం పని చేస్తున్నారు తెలిసి? పడిపోయిన వాళ్ళంతా నీతో మాకేం పని, మాకు పని ఇచ్చినోడు ఒకడు ఉన్నాడు, వాని పని చేస్తున్నాం మేము. హల్లెలూయా. మీరు చూడండి, ఎవరైనా ఒక రాజకీయ నాయకుడు ఊళ్ళోనికి రాగానే పూలు చల్లుతుంటాడు ఒకడు, బట్టలు ఇడి చేసుకుని డ్యాన్స్ చేస్తుంటాడు ఒకడు. ఆడు ఎగురుతుంటాడు, ఎందుకు ఎగురుతాడో తెలియదు. వాడు తపాసులు పెరుగుతుంటాడు, వాడు చేతుల్లో పెట్టి కాలుతుంటాడు. వారిని పిచ్చి అభిమానం సలగుండా. అభిమానం చూడండి ఎంత అభిమానం అంటే, వాళ్ళ నాయకుడు అంటే ఎగురుతారు, గంతులేస్తారు, పూలు చల్లుతారు, తపాసులు పేలుస్తారు, ఇక బట్టలు ఊడిపోతున్న చూడండి. ఎందుకో తెలుసా? ఆ రాజకీయ నాయకుడు ఎప్పుడో ఒకసారి వీళ్ళకి ఏదో మేలు చేసి ఉంటాడు. ఆ మేలు చేశాడన్న కృతజ్ఞతతోటి వాడు ఎంత పనైనా చేస్తాడు. ఇప్పుడు సాతానుగాడు పడిపోయిన దూతలందరికీ మేలు చేశాడు. ఏందో తెలుసా? దేవతలు అయిపోయే భాగ్యం ఇచ్చాడు. ఇప్పుడు వాడి పని సీరియస్గా చేయాలా వద్దా? అందుకని యేసుప్రభుతాడు, మీతో నాకేంటి బాబు పని. స్తోత్రం చెప్పండి. ఆ మాట అనకు అర్థం అదే. నువ్వేమన్నా మాకు బాసువా? నీ దగ్గర ఉన్న రోజులు పనులు ఎక్కువ ఉన్నాము, నువ్వు దాన్ని వినియోగించుకోలేదు. మేము ఇప్పుడు వాడి పార్టీలో చేరాము, నీకేంటి మాతో? స్తోత్రం చెప్పండి. అసలు నీతో మాకే పనే లేదు. పో, మాకు పనిచ్చినోడి కోసం మేము పని చేస్తున్నాం. అపవాదిగాడి కింద పడి వాడు చాలా పని లేకుండా లేడు, చాలా బిజీగా ఉన్నాడు వాడు. మనందరేమో మైకులు పట్టుకొని డబ్బా సాక్ష్యాలు చెప్పడంలో మనం ఉన్నాం. వాడు చాలా సీరియస్గా పనిచేస్తున్నాడు సార్.
చాలా సీరియస్గా పనిచేస్తాడు. 2000 సంవత్సరాల నుంచి వాడు చాలా సీరియస్గా పనిచేస్తున్నాడు. వాడు చాలా సీరియస్గా పనిచేస్తున్నాడు. సర్లే, మమ్మల్ని నశింపజేయడానికి వచ్చినావాను, బాధిస్తావా? సర్లే, ఇగో ఆ పంతుల్లోనికి పంపి మమ్మల్ని ఆ దయ్యాలు ఆర్డర్ వేస్తున్నాయి సార్ యేసుప్రభుకి. చూడండి ఎంత యేసుప్రభుకి అయ్యి ఆర్డర్ వేస్తున్నాయి. ఆయన కూడా ఏం మాట్లాడతలే. ఏ పో దయ్యమా, నేను బంద్ చేస్తున్నాను. మన వాళ్ళు ప్రార్థనలు, అబ్బో కొంతమంది ప్రార్థన చేస్తా, దయ్యమా నేను బంధిస్తున్నా. ఆడ బంధించేది అది, ఆ బంధిస్తే ఆడిపోవాలి. మరి ఇంకెందుకు తిరుగుతున్నాయి? సాతానుని పర్మనెంట్గా బంధించే డేట్ దేవుడు ఎప్పుడే పెట్టాడు, అది ఇంకా రాలే. మనం ఇప్పటిదాకా చేసే ప్రార్థనలన్నీ డబ్బా ప్రార్థనలే. ఏదో కడుపుపురం నాలాంటి వాడు మాట్లాడితేనే కొంచెం కోపం వస్తుంది. మనం చేసే ప్రార్థనలన్నీ డబ్బాలే. బంధించే డేట్ దేవుడు పెట్టాడు, అప్పటిదాకా ఎవడు బంధించలేడు దాన్ని. స్తోత్రం చెప్తామా? ఏంటి మరి ఏం చేస్తా? బంధిద్దా? సర్లే, ఆ పందులోని పంపి. ఆటి బాధ చూడండి, ఆటి బాధ ఆటికుంది. స్తోత్రం. సాతానుకు ఎప్పుడు ఏరుపడదట. ఏరుపడితే దాని రాజ్యం నిలబడదట. మీరు చూడండి, సాతానుగాడు ఎంత తెలివైనడు అంటే, బాగుంటాయి వాని టెక్నిక్స్ కాగా గుర్తుపడితే. నేను చెప్తున్నాగా, తోకతో ఇప్పుడు దేంతో పని చేస్తుంది? తోకతోటి. ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు తన తలను చంపితే తోకతోటే కదిలి ఇప్పుడు మనందరూ ఊపుతుంది అది. అపోస్తుల బోధ ఆ తోకని కూడా కదలకుండా తొక్కి పెడుతుంది. ఆ తోక కూడా కదలకుండా తొక్కి పెట్టేదే బోధ అంటే. గుర్తుపట్టాలంటాడు. అపోతుగాడు ఏం చేశాడని తెలుసా? మనుషులు ఏం చెప్పాడు తెలుసా? వానితోటి వచ్చిన దూతలందరికీ, ఇక మీ ఇష్టం రా అబ్బాయి, నువ్వు ఎవరిని పడతావో పట్టుకో. ఎంతమంది పోతారో పోండి, టీము పోతారా, సింగిల్ పోతారా, మీ ఇష్టం. చాయిస్ ఈజ్ యువర్స్. నాకే సంబంధం లేదు. ఏ కోరికలైనా తీర్చుకోరి, ఏ సుఖాలన్నా మీరు అనుభవించరి. ఒకవేళ మాకు దయ్యాలు పట్టినాయి అని మంత్ర వైద్యుడు, భూత వైద్యులు కడిగిలు పోతారు. వాడు కూడా మనోడే, వాడే. వీడికంటే ఇక పెద్దోళ్ళు ఉంటారు, వాడికి అడిగిపోయిన వాడు మనోడే. యాప మండలతో కొట్టిన ఏం పర్లేదు, నేను చూసుకుంటాను. ఏంది? నేను చూసుకుంటాను. మనం ఒకటే, మనం ఏం పర్లేదు. ఉన్నన్ని రోజులు ఉండు. ఒకవేళ మంత్రగాడు ఈ బాధ చూడలేక స్పెషల్గా రిక్వెస్ట్ ఏమైనా పెట్టాడని కొన్ని నెలకూడు ఇంకా ఈ పెడతాడు కదా, కొన్ని పెట్టినప్పుడు స్పెషల్ రిక్వెస్ట్ కింద కొంతకాలం విడిచిపెట్టమన్నప్పుడు విడిచిపెట్టరు. అంతే. నేను బంధించుడు, నేను అడ్డగించుడు ఇవన్నీ ఏముండవు. యూ కెన్ డూ ఎనీథింగ్ ఫ్రీలీ. కానీ అరే యేసుప్రభు జోలికి మాత్రం పోకండి రే. స్తోత్రం చెప్పట్లా. మీరు ఏ డ్రామాలన్నీ ఆడండి కానీ వాళ్ళ జోలికి మాత్రం పోకిరి. ఆడికి పోతే నాకు సంబంధం రే. అది సాతానుగాడు పెట్టిన టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. సాతానుగాడు పెట్టిన షరతులు ఆ దయ్యాలకు అయ్యానమాట. అందుకని అది ఏమంటుంది? ఆ దయ్యం మమ్మల్ని బాధిస్తావు ఏంటి వచ్చావేంటి, మాకు ఇంకా టైం రాలేదు, మాకు అది భయపడుతుంది. అది యేసయ్య కూడా పాప దాన్ని సీరియస్గా చూశాడా? ఏమనలా. అంటే వాడిలో ఉన్న దయ్యాలను నిడిచిపెట్టి పందుల్లో పడ్డాయి. స్తోత్రం చెప్పండి. పాపం ఒక్కడిని ఎన్ని దయ్యాలు పెట్టి ఆడుకుంటున్నాయి. అంటారుగా పెద్దోళ్ళు, అరే నిన్ను కోస్తే ఊరికి సరిపోతావురా. ఈయనకి బట్టిన దయ్యాలు వదిలితే ఒక మందకు సరిపోయినాయంట. దయ్యాలు పందుల మందకి సరిపోయినాయంట. హల్లెలూయా. ఆ పందుల్లో ఆ మంటలు తట్టుకోలేక పాపం ఆ పందులన్నీ పోయి సముద్రంలో దూకి అయ్యి చచ్చినాయి. దయ్యాలు ఉంటే మంటలు వస్తాయి సార్. మరి ఒక మందలో బట్టి సరిపోయే దయ్యాలన్నీ ఒక మనిషిలో ఉన్నాయి సార్. ఈడు గ్రేట్ సార్ నా దృష్టిలో. ఈడెంత గ్రేటు? ఇన్ని దయ్యాలు పెట్టుకుని కూడా ఈడు బతికాడు. ఈడు గ్రేటు. దేవునికి స్తోత్రం చెప్తామా. ఇప్పుడు ఈయనలో నుంచి పోయి దయ్యాలు పందుల్లోకి పోయినాయి.
పందుల్లో చచ్చిపోయిన పందులు చచ్చిపోతే బయటకు వచ్చిన దయ్యాలన్నీ ఆడికిపోయిన తెలుసా? యేసు ప్రభు ఇప్పుడు ఒకరిని బాగు చేశాడు. వాడు ఎప్పుడు సమాధుల్లో తిరిగేటోడు, వాడు బతుకంతా సమాధుల జీవితం. అలాంటి యేసు ప్రభు బాగు చేస్తే, యేసయ్యా మా ఊర్లోనికి రండయ్యా, మీకు సన్మానం చేద్దాము, మీకు మంచి ఘన స్వాగతం చేద్దాం అనాలా వద్దా? అని ఇలా ఉంటారు తెలుసా? యేసయ్యా గో బ్యాక్, మా ఊర్లోనికి రావు తెలుపో అంటున్నారు. ఇప్పుడు బాగు చేస్తే యేసు ప్రభుని రమ్మనాలు కానీ ఎనికిపోమంటున్నారేంటి? పందులు వదిలిపోయిన దయ్యాలన్నీ ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ సరిపోయినాయి. ఆ ఊర్లో దయ్యాలు పట్టిన ఆ దయ్యాలందరూ యేసు ప్రభుని అంటారు రావద్దు. బట్టలు ఇడిచేసి డ్యాన్స్ చేసినా కూడా ఎవడేమన్నాడు సార్? మైకి పెట్టుకుని యేసు ప్రభు సువార్త చెబితే మాత్రం మంటలు వస్తాయి. చేపలు చెరువులో కెలగేసినట్టే కిటికీలు లేస్తుంది. మైకి ఎరబడి ఏంది ప్రార్థన, మతం మారుతున్నారు, మతం మార్పుడే. ఏంట్రా నీకు అలా? యేసు ప్రభు మాటలు చెప్తే నీకు ఎందుకు రమ్మా అంటారు. స్కూళ్ళంట బీరు షాపులు పెడుతున్నారు, అప్పుడు రాలేడికి మంట. ఏంటి స్కూల్ అంటేనే పెడతారు, అప్పుడు కూడా రాదు వాడికి. కాపురాలు చేసుకుని సంసారాలు చేసుకుని ఇళ్ళ సందుల్లో వ్యభిచార కొంపలు పెడతారు, అయినా కూడా ఉడికి మంట రాదు. కానీ దేవుని సువార్త చెప్పడానికి వస్తే మాత్రం మంట వస్తుంది. మాకొద్దు ఈ మతమే వద్దు, మాకు ఈ ధర్మమే వద్దు మాకు. ఇప్పుడు చెప్పండి, దయ్యాలు ఆడున్నాయా? దయ్యాలు ఊళ్ళో ఉన్నాయి, ఇప్పుడు ఆడున్నాయి. ఇప్పుడు కూడా యేసును ఎవడు వద్దంటున్నాడు వాళ్ళు దయ్యాలు ఉన్నాయి సార్. యేసు పాపం చేయొద్దు అన్నాడు, యేసు వ్యభిచరించొద్దు అన్నాడు, యేసు నరహత్య కూడా చేయొద్దు అన్నాడు. మరి ఎందుకు ఆయన వద్దన్నావు? దయ్యం ఉంది నీలో. స్తోత్రం చెప్పండి. మోసగాళ్ళు, లంచగొండ్లు, దేశాన్ని నాశనం చేసే వాళ్ళంతే దేశంలో ఉండొచ్చా? మోసగాళ్ళను, వ్యభిచారులను, దొంగలను మార్చి యేసు ప్రభు ఏమో వద్దా? ఇదేం ధర్మవురా? నీలో దయ్యాలు చాలా ఉన్నాయి రే. ఇప్పుడు భారతదేశంలో ఉన్న క్రైస్తవ సంఘాలన్నీ చేయాల్సిన ప్రార్థన ఏందో తెలుసా? ఈ దయ్యాలను వణికించాలి. ఇప్పుడు స్తోత్రం చెప్దామా? ఈ దయ్యాలను వణికించేది ఎవరో తెలుసా? మీకు ఇంకా చాలా విషయాలు అర్థం కాల. మన చాలామంది సేవకులకు, క్రైస్తవులకి దయ్యాలు గద్దించితే పోతాయి అనుకుంటున్నారు. గద్దిస్తే పోతాయి, ఖండిస్తే పోతాయి, మొత్తుకుంటే పోతాయి. దయ్యాలు ఖండిస్తే పోవునానా? అలాంటి తెల్లవారులు ఆల్ నైట్ ప్రేయర్ చేసినా పోయి. దయ్యం వనకాలంటే ఒకటే చిట్కా. ఒక సేవకుడు, ఒక విశ్వాసి పరిశుద్ధ జీవితం కలిగి ఉంటే భయపడతాయి. నువ్వు తెల్లారు ప్రార్థన చేసిన వినవై, అసలు వాటికి లెక్కే లేదు. ప్రార్థన పరులకు కూడా భయపడవై, పరిశుద్ధులకు భయపడతాయి దయ్యాలు. ఇప్పుడు మన దేశానికి కావాల్సింది పరిశుద్ధులైన భక్తులు కావాలి. వాటిని వణికించాలంటే ఇక ముందు ఉన్నది అదే. ఇక దేవు లేదు, ఇక ఆప్షన్స్ ఏమి లేవు. మనం ఇప్పుడు చేస్తుందంతా డ్రామాలే, మొత్తం డ్రామాలే నడుస్తున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను కొంతమంది సేవకులు అడుగుతుంటారు, అయ్యగారు మేము ఇంత నీతిగా ఉన్నాం, ఇంత పరిశుద్ధంగా బ్రతుకుతున్నాం, ఇంత నీతిగా ఉన్నాం, ఇంత యథార్థంగా బతుకుతున్నాం, అయినా మేము ఎదగడం లేదు, మేము ముందుకెళ్ళడం లేదు, మేము ఏ విషయాల్లో కూడా వెళ్ళలేకపోతున్నామయ్యా అని చాలామంది నాతో చెప్పి ఆపోతుంటారు, బాధపడుతుంటారు. అరే దొంగలు, దోచుకునేటోళ్ళు, మోసాలు చేసేటోళ్ళు, 2-3 భార్యలను పెట్టుకునేటోడు, అక్రమ సంబంధాలు పెట్టుకునేటోడు, దొంగ వ్యాపారాలు చేసేటోడు, వీళ్ళు బాగానే బాగుపడుతున్నారు అయ్యగారు, వీళ్ళని కూడా దేవుడు ఆడుకుంటున్నాడు, మమ్మల్ని ఆడుకోవట్లేదయ్యా అని అడుగుతుంటే నేను కొన్ని రోజులు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. వాస్తవానికి కొంచెం బాధపడ్డాను. ఈ విషయాన్ని అందరూ వినాలి జాగ్రత్తగా. ఇప్పుడు నేను ఓపెన్గా చెప్పే విషయం ఏంటో తెలుసా? మన అపోస్తలిక్ వాయిస్ ద్వారా దేవుడు న్యాయవంతుడు. చెప్పండి.
ఆయన మోసగాన్ని వాడుకుంటే ఆయన అన్యాయస్తుడు. 2-3 భార్యలు ఉన్న అక్రమ సంబంధాలు కలిగి ఉన్నోడు వాడుకుంటే ఆయన అన్యాయస్తుడు. అర్థమవుతుందా మీకు? దొంగ చేసేటోని, మాయాపారం చేసేటోని దేవుడు వాడుకుంటే దేవుడు న్యాయస్తుడు కాదు, అన్యాయస్తుడు ఆయన. మరి అలా ఎవడు వాడుకుంటున్నారు సార్? అట్టంటే ఒప్పుకుంటారు ఎవరన్నా? అలా వాళ్ళడు ఆడుకుంటుంది. ఖచ్చితంగా నేను చెప్పగలను, ఐ కెన్ సే దట్ ఈస్ ప్రౌడ్లీ. సాతాను వాళ్ళను వాడుకుంటుంది. దేవుడు ఆడుకునేవాడు పరిశుద్ధుడైతేనే వాడుకుంటాడు. చెప్పాలి గట్టిగా. దేవుని చేతిలో ఇంకా ఉన్నాడు అని అంటే వారు చిన్నవారా కొద్దివారా కాదు, ఆయన వారిలో చూసేది క్వాలిటీ ఆఫ్ లైఫ్. నీకు ఈరోజు లేకపోవచ్చు కానీ మనల్ని వాడుకునేది దేవుడు. వాళ్ళను వాడుకుంటుంది దేవుడు అని అంటే నా దృష్టిలో దేవుడు అన్యాయస్తుడు. దేవుడు అన్యాయస్తుడా? దేవుడు న్యాయవంతుడు. అన్యాయస్తులకు దేవుని రాజ్యంలో ప్రవేశమే లేదని చెప్పిన దేవుడు అన్యాయస్తులను ఎలా వాడుకుంటాడు సార్? వాళ్ళను వాడుకుంటుంది ఎవరో తెలుసా? ఇది కూడా మర్మమే. సాతాను ఎంత తెలివైనవాడో తెలుసా? లోకములోనికేమో వాని అనుసరులను పంపించాడు, దయ్యాలని, దేవదూతలు పడిపోయిన దేవదూతలుగా శలమనిగమన్నాడు. ఇప్పుడు వాడేం చేశాడు తెలుసా? మీకు చెప్పాను కదా, బైబిల్లో త్రిత్వం ఉన్నట్టే వాడు కూడా ఒక త్రిత్వం పెట్టుకున్నాడని. హలో, సాతానుగాడు ఇప్పుడు 2 విధాలుగా పనిచేస్తున్నాడు బలంగా. ఒకటి, లోకములో క్రీస్తు విరోధి ఆత్మ పనిచేస్తుంది. ఈ మతోన్మాదులు ఉన్నారే, బైబిల్ని పట్టుకొని పొద్దులు లేచిన దగ్గర నుంచి బైబిల్ మీద ఏడుస్తుంటారు, యేసుప్రభు మీద ఏడుస్తుంటారు, బైబిల్ వచనాల మీద, సేవకుల మీద పడి ఏడుస్తుంటారు. వారంతా క్రీస్తు విరోధులు. మీకు విరోధంగా ఉన్నవారు మీ గురించి మంచి మాటలు చెప్తారా? ఏం చెప్తారు? ఇది కూడా తెలియదు కొంతమంది పిచ్చోళ్ళకి. విరోధులు ఎప్పుడు మంచి మాటలు చెప్పరా పిచ్చోడా? మతోన్మాదులందరూ క్రీస్తు విరోధులు. వారు క్రీస్తును విరోధంగానే మాట్లాడతారు. బైబిల్ ఎప్పుడు ఆయన డీగ్రేడ్ చేసే మాట్లాడతారు. ఎందుకంటే వాడు విరోధి, క్రీస్తు విరోధి ఆత్మ. వాడిని పెట్టింది వాడి బాస్. వాడిని పని చేస్తున్నారు వాళ్ళు. వీళ్ళందరికీ బాస్ ఎవరు? అపవాది. ఏముంటుంది దయ్యం? మీతో మాకేమయ్యా అంటుంది యేసు ప్రభుని. అంటే అర్థం ఏంటి? వాళ్ళ బాసు యేసు కాదు, సైతాను. సిన్సియర్గా పనిచేస్తున్నారు వాళ్ళు. నీకు దమ్ముంటే, చేతనైతే నీ దేవుని మర్మం చెప్పు. అయ్యగారు ఏసై అంట అదంటగా వాళ్ళ మాటలు విని ఆ మతోన్మాదుల, అరే వాక్యం వినరు. నేను చూస్తున్నాను కదా మన ఛానల్లో కొంతమందిని, వాక్యం చెప్పేది ఎండరు. ఈ సొల్లుగాలు చెప్పే మాటలు అంటుంటారు ఎక్కువ. మతోన్మాదుల ఛానళ్ళకేమో లక్షల కొద్ది ఉంటారండి. వాక్యం చెప్తుంటేనేమో ఎండరు, సబ్స్క్రైబ్ చేసుకోరు, చూడరు. అంటే రెచ్చగొట్టే మాటలు వింటారు అన్నట్టు లోకం. అందుకనే వాళ్ళు బాగా రెచ్చగొట్టే మాటలు నేర్చుకున్నారండి. అందుకనే ఎంత రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే అంత ఫాలోయింగ్ ఉంటుంది. క్రీస్తు విరోధికి తెలిసిందేంటో తెలుసా? రెచ్చగొట్టడమే. క్రీస్తు విరోధి ఆత్మ బయట పనిచేస్తుంది, అబద్ధ క్రీస్తు ఆత్మ సంఘములో పనిచేస్తుంది. అబద్ధ క్రీస్తు ఎలాగుంటాడు తెలుసా? యాజ్ ఇట్ ఈస్గా యేసు ప్రభు ఎలా మాట్లాడతాడో అలాగే మాట్లాడతాడు. ఇప్పుడు చెప్పానుగా, 2-3 భార్యలు ఉన్నోడు ప్రసంగం చేస్తాడు. దొంగ వ్యాపారం, వడ్డీ వ్యాపారం చేసేటోడు వాడు తెల్ల బట్టలు వేసుకుంటాడు, వీడు తెల్ల బట్టలు. ఎట్ట గుర్తుపట్టాలరా? యేసే చెప్పాడు. ఎలా సార్, ఎలా గుర్తుపట్టాలి సార్? వారి ఫలములను బట్టి వారిని గుర్తుపట్టాలి. ఫలము అందరూ తిరిగి ఉంటారు. ఫలమేంటి? వారి జీవిత ఫలాలను బట్టి మనం గుర్తుపట్టాలి. క్రీస్తు విరోధాత్మ లోపలికి ఎందుకు పెట్టాడు తెలుసా? ఇక్కడ ఉన్న వాళ్ళని మోసపరచడానికి. బయటనేమో వాడు మోసం చేస్తాడు, లోపలికి వచ్చి ఇప్పుడు నేను మీకు చెప్పాను, ఉంగరం పెట్టుకున్నాడు, ఇంకేదో పెట్టుకున్నాడు, నరకానికి పోతాడేం కాదు, పెద్ద పాపాలేం కావయి. దాన్ని కవర్ చేసుకోవడానికి మన అయ్యగారు ఆయన ఏం చెప్పాడట? ఉంగరం అది ప్లాటినా ఉంగరం పెట్టుకొని
ప్లాటినం ఉంగరం ఎందుకు పెట్టుకున్నామని విశ్వాస అడిగితే ఆయన ఏమంటాడట, తప్పిపోయిన కుమారుడికి తండ్రి పెట్టాడు ఉంగరం, అయ్యా నేను కూడా దేవునికి తప్పిపోయాను కాబట్టి, దొరికాను కాబట్టి నేను కూడా పెట్టుకున్నానని చెప్పాడట. ఏదో పెట్టుకుని చచ్చానంటే ఎవడు చస్తున్నాడు, ఎవడు గుడి చంపుతున్నాడు, నిన్ను ఎవరు ఊరేస్తాడా, ఎవడు సిలివేస్తాడా, నేను ఊరే చంపుతారు ఎవరన్నా? కళ్ళలాడు ప్రవక్తలు తోకలు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మీకు చెప్పానుగా, ఇప్పుడు అబద్ధ క్రీస్తు ఆత్మ ఎక్కడుంది? లోపలికి వచ్చేసిందని. ఏళ్ళని గుర్తుపట్టాలి. ఇప్పుడు చూడండి, కళ్ళలాడటం అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు మనం వాక్యం దగ్గర ఎత్తినాం. అపోస్తలిక్ వాయిస్ యొక్క సందేశాల కాన్సెప్ట్ ఎప్పుడు కూడా గుర్తుపట్టండి. బిబ్లికల్గా వాక్యమే ప్రామాణికం. వాక్యం మీద దగ్గర మొదలుపెట్టి వాక్యముల నుంచి బయటికి వెళ్తున్నాం. ఎక్కడన్నా ముగింపు కూడా వాక్యమే ఉంటుంది. అందుకనే అపవాదిగాడు తోకొప్పుతుంటే గిలగిల కొట్టుకుంటే వాడు తొక్కి పట్టడమే, వాదలో కూడా తొక్కడమే, వాడిని మెసలకుండా చేయటము. మెసలు ఇప్పుడు ఇవన్నీ చేస్తే నీకేమవుతుంది అయ్య గారు అంటే, ఏమి రాదురా, ఈ రోజులు అవుతారు. తిట్టుకుంటారు, ఆయనకేం తెలుసు, ఆయనకేం ఉంది, ఆయన వయసు అంతా. నేను అనుకోరా భయ్, నాకు దేవుడిచ్చిన ప్రత్యక్షత చెప్తాను. హల్లెలూయా. నాకేం అందరి శత్రువులు సంపాదించుకోవాలని ఏం లేదుగా. యెషయా గ్రంథంలో మీకు చూపించాను కదా వాక్యం. కళ్ళలాడు ప్రవక్తలు తోక. ఇప్పుడు సాతానుగాడు ఎక్కడ పెట్టాడు తెలుసాలని? సంఘంలో పెట్టాడు. వీళ్ళని ఎలా గుర్తుపట్టాలి? ఫలములను బట్టి. ఫలము లేకుండా జీవిస్తే వారిని గుర్తుపట్టాలి. ప్రైజ్ ద లార్డ్. ఏది క్రీస్తు ఆత్మ, ఏది అబద్ధ క్రీస్తు ఆత్మ తెలుసుకోకపోతే నష్టపోయేది దేవుడు కాదమ్మా, మనమే నష్టపోయేది, ఎవ్వడు కాదు, మనమే. హల్లెలూయా. ఈ మధ్యకాలంలో యాపిల్ కంపెనీ ఇయర్ బడ్స్ ఒకటి కొనుక్కున్నాం. సేమ్ యాపిల్ కంపెనీదేమో దాదాపుగా 25-30 వేలు ఉంటుంది ఆ బడ్స్, ఆ చెవులో పెట్టుకుని ఇయర్ ఫోన్స్. ఒరిజినల్ అయితే 25 నుండి 30 వేలు ఉంటుంది. వీడు డూప్లికేట్ది 1500కి అమ్ముతున్నాడు. చూడ్డానికి ఒరిజినల్ బాక్స్ ఎట్టుందో, ఒరిజినల్ ఎలాగుందో ఆ పేపర్లు అట్నే ఉండే డబ్బా, అసలు చూస్తే అప్పుడు కూడా ఇది డూప్లికేట్ అంటారు సార్. అది ఇప్పుడు చాలామంది డూప్లికేట్ గాలంతా సంఘాలలో ఒరిజినల్గా మిక్స్ అయిపోయారు. దాన్ని కనిపెట్టాలంటే ఎక్స్పర్ట్స్ కావాలి. స్తోత్రం చెబుదా. ఎవరు కనిపెడతారు? ఎక్స్పర్ట్స్ అంటే నిపుణులు. నిపుణత, తన పనిలో నిపుణత గలవా నేను చూచితివా. నిపుణత ఉంటే గుర్తుపడతారు, లేకపోతే అందరికి పైసలాడాయి గారు. సిగరెట్ దాకా వచ్చినోడు కూడా పైసలాడి చెప్తారు. దొంగ వ్యాపారం చేసేసి అరే ఇది చెప్తున్నాను, అందరిని విమర్శిస్తాడు. ఎందుకు అయ్యగారు ఇది విమర్శించడం? గుర్తుపట్టడం. ఏంటిది? గుర్తుపట్టడం సార్. ఇది సాతానుగాడు చాలా తెలివిగా మనలోనే సొప్పించి మన మధ్యలోనే గొర్రెల మందలో వాటికి గొర్రెల ముసుకేసి తొడేలను పంపించాడు. గుర్తుపట్టండి అని చెప్పడమే అపోస్తలిక్ వాయిస్ సందేశము. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 14-15 వచనాలు చదవండి. ఇది ఆశ్చర్యం కాదు. మీరేమో ఆశ్చర్యపోతున్నారు. ఓ ఈయన కూడా మన ఊళ్ళోనే ఉన్నాడుగా చూసి ఆశ్చర్యపోతాడా? ఈయన కూడా ఒకప్పుడు మంచిగానే ఉన్నాడుగా, అయ్యో ఏమైంది, ఒకప్పుడు మంచిగానే ఉందిగా అనుకుంటారట. చూడండి, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొని ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఏం ధరించాడు? వెలుగుదూత వేషం వేశాడంటే వాడు ఏ దూత? ఫస్ట్ ఏ దూత? వాడు చీకటి దూత ఫస్ట్. ఇప్పుడు దాన్ని కవర్ చేయడానికి ఏం వేశాడు? తెల్ల బట్టలు వేసాడు. హల్లెలూయా. మీటర్ అట, కొంతమంది బట్టలు వేస్తారు, మీటర్ అట 2000 అట.
ఆదివారం నుండి శనివారం దాకా సిగరెట్ తాగుతారు, వ్యభిచారం చేస్తారు, వడ్డీ వ్యాపారాలు చేస్తారు. ఆదివారం అయితే 3,000 రూపాయల మీటర్ సొక్కాలు వేసుకొని తెల్లబట్టలు వేసుకొని ప్రసంగాలు చేస్తారు. ఇది ఆశ్చర్యం కాదు, తానే ధరించుకొని చున్నాడు. చదవండి అన్నమాట. గనుక వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషం ధరించుకున్నాడు. గొప్ప సంగతి ఏం కాదు. హల్లెలూయా. పెద్ద విషయం ఏం కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. అంతమైతుంది కన్ఫామ్. శిక్ష అయితే కన్ఫామ్. శిక్ష అయితే కన్ఫామ్. వెలుగుదూత వేషం వేశాడు ఒకటి, వాని పరిచారకులు కూడా వెలుగుదూత పరిచారకులు వేషం వేసుకొని తిరుగుతున్నారట. ఏందో అని బాధ ఏంది. కొంతమంది ఏ పనిపాటు లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. అమ్మా పైసలాడు దేవుని నమ్ముకున్నారంటగా, మీ చర్చికి కడతాలంటగా, అందుకని మీ ఇంటికి వచ్చాను. వచ్చి ఆ ఇంట్లో తెస్టేస్తారు. ఆ రోజు లేచి మంచిగా యాళ్ళకి టయానికి అలాంటి వాళ్ళని ఎవరిని ఇంటికి రానీకండి. వాడు ఎవడో తెలియదు, వాడి పొలం ఏందో తెలియదు, వాడు ఏ చెట్టో తెలియదు, వాడిని చేర్చుకోవాల్సిన పని లేదు. అలాంటి వాళ్ళకి ఆశ్రయం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఈ మధ్యకాలంలో ఎన్ని తప్పుడు బోధలు తెలుసా. యెహోవా సాక్షులు ఎవరింటికి పోతారు తెలుసా? విశ్వాసులు ఇంటికే పోతారు. కొత్త ఇంటికి ఎందుకు పోరాను? చెప్పు తీసుకొని పట్టాలి వాళ్ళని. దయ్యం దేని మాట అంటది? పాత చెప్పుగే అంటది. స్తోత్రం చెప్పండి. యెహోవా సాక్షులు. ఇప్పుడు ఇంకొకటి బ్రెనహాం గుంపు. బ్రెనహాం వాళ్ళు కూడా రేపో మాపు వస్తారు. ఆల్రెడీ సూర్యాపేట వచ్చారు, టెస్ట్ వేశారు. ఈ పాస్టర్ల ఫెలోషిప్లు పెట్టుకొని ఇలాంటివి ఖండిద్దామని మనకెందుకు? మనకు అవసరం రాదు. వీడికి తెలియదు అసలు ఆ విషయాలు తెలిసా? వాడికి గ్రూపులు ఫెలోషిప్లను పెట్టుకుని దేనికి? తప్పుడు బాధలు వస్తే వ్యతిరేకించాను, ఖండించి పంపొచ్చు వాడిని. మరి వానితో మాట్లాడాలంటే మనకు సబ్జెక్ట్ ఉండాలిగా. ఆ సబ్జెక్ట్ లేదు కనుక మనకెందుకులే. హల్లెలూయా. ఇప్పుడు బ్రెనహాం గుంపులో ఒకళ్ళు వచ్చారు. ఈ మధ్యకాలంలో కొరియా తల్లి గుంపు ఒకటి వచ్చారు. ఇదేం దరిద్రమో పాడే కానీ ఇన్ని ప్రసంగాలన్నీ ఒక్కడికి అర్థమేసి అవద్దు. వాళ్ళు వచ్చి ఒక ప్రసంగం చేస్తే, అయ్యగారు కొరియా తల్లి దేవుడికి భార్య ఉందంట అయ్యగారు. ఇలాంటి మాటలు నా దగ్గర చెప్తే ముక్కు నేలకేసి రుద్దుతా. దరిద్రపు గుంపు. అపోస్తుల బోధ ఇంటూ ఒక క్రమమైన విధానములు వెళ్తున్న తప్పుడు భిన్న బోధలకు నువ్వు వంగుతున్నావంటే నీ అంత దరిద్రం నీ విశ్వాసం ఏందో అర్థమవుతుంది. చెప్పు గట్టిగా. మార్మోన్స్ అనే ఒక గుంపు ఉంది. మళ్ళా దీంట్లోనే మార్మోన్స్ అనే ఒక గుంపు. ఎన్ని తప్పుడు ఎదుర్కొని సంఘం ఈరోజు భూమి మీద నిలబడుతుంది తెలుసా? అందరూ అంటారు, సార్ మీరు అందరు యేసుప్రభు ఒకటే కదా, ఇన్ని గుంపులు ఎందుకు అంటారు. దీనిలో కూడా దేవుడు దాచిపెట్టుకున్న గుంపు ఒకటి ఉంది, అది కొద్దిగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి. దేవుడు ఏర్పరచుకున్న సంఘం పెద్దది కాదు, చాలా కొద్ది సంఘం. ఆ సంఘము దేవుని మాటలు గుర్తుపడతారని ఇంత బాధతో వ్యక్తపరిచేది. అబద్ధ క్రీస్తు ఆత్మ సంఘములో ఎందుకు పనిచేస్తుందంటే నమ్మినోని కూడా ఆయన దగ్గరికి పోనీయదు, అడ్డుకట్టలేద్దాం. ఎన్ని తప్పుడు సిద్ధాంతాలు అంటే అండి, నేను చూస్తున్నా, మీరు చూడరు. మీకు ఆదివారమే భక్తి. నాకేందో తెలుసా, ఆదివారం టు ఆదివారం 360 రోజులు నా పని ఏంటి, అసలు ఏది జరుగుతుంది మొత్తం అబ్జర్వ్ చేయటం, మళ్ళా నన్ను నేను కాపాడుకోవడం, మరలా నా కొరకు నేను ప్రొటెక్షన్ చేసుకోవడానికి బైబిల్ మీద ఆధారపడడం. ఇంత అవసరం ఉంది సార్ భక్తి అంటే. మీరేమనుకుంటున్నారు? అయ్యా ప్రైజ్ లాడ్ 10 రూపాయలు కానికేసిన వెళ్ళిపోయింది, అయిపోయింది భక్తి. ఇక మనం ఈ మధ్యకాలంలో విశ్వాసాలు ఎడతాయంటే, అయ్యగారు పక్కనే ఖమ్మంలో తైలాభిషేక ప్రార్థన పెడుతున్నారు. వామ్మో అయ్యగారు ప్రార్థన చేతిగా దయ్యాలు వెళ్ళిపోతున్నాయి.
దయ్యాలు పోతున్నాయి, అది పోతున్నాయి, ఇది పోతున్నాయి. ఇదొక గుంపు, ఇదొక బ్యాచ్, దయ్యాల బ్యాచ్. ఇదంతా బాగా పసిగట్టారు ఈ దయ్యాల బోధకులు. హల్లెలూయా. అయ్యట తయారైనా తెలుసా ఆ దయ్యాలు? అక్కడక్కడే తిరుగుతుంటాయి అయ్యి. ఒక దాంట్లో నుంచి పోయి ఇంకో దాంట్లో పడుతుంటాయి. ఎత్తిపోతల పథకాలు. పై డ్యాములో నుంచి కింది డ్యాములకి, కింది డ్యాము నుంచి అక్కడ. విచిత్రం ఏంటంటే అన్ని జనుల్లో నుంచి దయ్యాలు విశ్వాసుల్లో నుంచే పోతాయి. చర్చిలో పోయి విశ్వాసుల కాంచి దయ్యాలు పోతుంటాయి. ఈ ఈ ఈ తైలాభిషేక ప్రార్థనలు చేసే బోధకులందరూ విశ్వాసులకు పెట్టిన దయ్యాలు వదిలేస్తుంటారు. గొప్ప బోధకులు సార్ వీళ్ళు. వాళ్ళందరికీ పెద్ద పెద్ద డాక్టరేట్లు ఇవ్వాలి, వీళ్ళకి సన్మానం చేయాలి, పెద్ద పెద్ద డాక్టరేట్లు. ఇవన్నీ యూట్యూబ్లో పెడతాను, ఏం పర్లేదు. అరే కేసు పెట్టుకుంటారు నాయన. మీరంతా దొంగ బోధకులు నాయన. వాక్యం చెప్పండి నాయన అంటే విశ్వాసులు ఆకర్షించడం కొరకు. ఒక ఆయన కళ్ళు మూసుకొని పచ్చ సొక్క, రంగు సొక్క అంటాడు ఒకడు. ఒక చెల్లెకి కుడి పక్కనే అది ఉంది అంటాడు, అదేదో అంటాడు. ఒక ఆయనకి 6 మీద పేరున్న ఆయన వచ్చిండు, 6 మీద 100 మంది వస్తారు రే. 2 చేతులు పైకెత్తండి. వీడికి పాడి కడుపులో గడ్డలు కనబడుతున్నాయి, పేర్లు కనబడుతున్నాయి, పూల సొక్కాలు కనబడుతున్నాయి. యేసు ప్రభు రాకడ ఎందుకు కనబడతలేదురా నీకు? స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు హెచ్చరిక రాకడ ఎందుకు గుర్తుపడతలే? గుర్తులు ఎందుకు నీకు కనబడతలే? గుడ్డోడివిరా నువ్వు. క్రీస్తు మహిమ అర్థం కాకుండా ఈ యుగ సంబంధమైన దేవత విశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలగజేసింది. ఇప్పుడు రాజ్య మహిమ, యేసు ప్రభు దగ్గరికి వచ్చిన దయ్యం సైతాన్ ఏమన్నాడు? లోక రాజ్య మహిమలన్నిటిని చూపించి నాకు మొక్కితవైటి నేను నీకు ఇస్తానన్నాడు. సాతానుగాడి దగ్గర ఉన్న రాజ్య మహిమ ఈ లోక సంబంధమైంది. సంఘానికి అర్థం కావాల్సింది లోక మహిమ కాదు. అందరూ ఏమంటారు? లోకంలో ఎవరికి ఎంతుంది ఏదుందో చూస్తారు, అది లోక మహిమ. యేసు మహిమ అర్థమైతే అదే నిజమైన సంఘం. సంఘానికి అర్థం కావాల్సింది లోక మహిమలు, రాజ్య మహిమలు కాదు, క్రీస్తు మహిమ అర్థం కావాలి. అది అర్థం కాకుండా ఏం చేస్తున్నాడు? ఎన్ని సంవత్సరాలు ఉన్న పాడే విశ్వాసులు చూడండి, ఎన్ని తలచినా ఏది ఆడు చచ్చేదాకా ఆ పాట ఇంకా మారడాడు. ఇంకొకడు పాట పాడతాడు, దేవా పాపిని, వీడు చచ్చేదాకా పాపే. వీడు ఎప్పుడు చచ్చేదాకా ఈ పాపేవాడు, ఇక బతుకంతా పాపేవాడు. మారవరా ఇక? అప్డేట్ కావా? మారరా ఇంకా? అప్డేట్ కారా? పాపిని పాపిని పాపిని. మళ్ళీ వాళ్ళు ఏడుతారు నాయన, ఎక్కడ లేని నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళు ఏం వస్తాయో తెలియదు. మరి ఆయన డ్యాముకు పెట్టుకున్న లింకు బుడబుడా 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 అవుతుంది. మరి ఆ మారు మనసు ఏమైనా కంటిన్యూ అవుతుంది అంటే ప్రార్థన దాటితే కథం, యేసు రక్తం అని బండి బయటికి రోడ్డు ఎక్కితే కథం. వస్తున్నాం డాడా, ఏ సినిమా వస్తున్నాయి, ఆగ 2 తీసుకో, లేట్ అయిద్దిలే. హల్లెలూయా. ఇక ఫ్రిడ్జ్లో చల్లగా ఉండాల బీరు, ఆల్కహాల్ తాగొద్దు, బీరు తాగాల. తప్పే ఉంది, చెట్లేగా. మళ్ళీ వచ్చి లొడ 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 ఏడుతూ ఉంటారు. ఆదివారం వచ్చి చూసి 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 ఇసుకొచ్చి మాకేం ఈ బోధ వచ్చింది. మేము రూపాంతరం చెంది టప్ అయిపోయినవిగా, మాకు అన్నీ నేర్పింది ప్రభు. ఫలాలు చూసి గుర్తుపట్టాలి. సైతాన్ గాడు ఏమంటాడు? సైతాన్ గాడు తెలివేంటో తెలుసా? విశ్వాసం చెడగొట్టడం. ఇప్పుడు మీకు చెప్పాను, మీకు గత వారమే చెప్పినా, మీకు గుర్తుందో లేదో. ఆదామవ్వలు పాపం చేసిన తర్వాత ఎవడు కూడా తప్పించుకున్నాడు. సాతాను గాడు అన్నది ఏందో తెలుసా? నాకేంది, నేను 100 సొల్లు చెప్తా, వినకుండా ఉండాల్సిన బాధ్యత ఎవరిది? మీది. దేవతలు అవుతారన్నా, అవుతారేంది దేవతలు?
ఎట్టయితారు? దేవతలు కావాలంటే చాలా కత్తుంది. అదేగా అమ్మమ్మకి చెప్పింది, చాలా కత్తుంది. నేను 100 చెప్తా, అన్నీ నమ్ముతారు మీరు. ఇప్పుడు బయటికి తాగుబోతుల కాడికి పోయి సాతాను గాడి సచ్చినాక తీర్పులు అడిగి వాళ్ళకి నేర్పే తెలివేంటో చెప్పనా? అమ్మాయి ఏరండి రై, నిన్ను దేవుడు తీర్పులు లెక్క అడుగుతాడు. తాగి చచ్చినవుగా నువ్వు, ఆ పండ్ల నుంచి వచ్చిన ఆ జ్యూసు వైన్ తాగే నేను చచ్చిపోయినా, నాకేం సంబంధం? ఆ చెట్టు నువ్వు ఎందుకు పుట్టించినవు అని అడుగు. దేవుని మీద పెట్టి నిందా తప్పించుకో నువ్వు. కొంతమంది సాగు తెలివిలు ఎన్ని ఉంటాయి తెలుసా? దొరకరు, దొరకకుండా మాట్లాడుతుంటారు. వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చేది ఆడే. అరే దొంగ సైతానాడు, అరే నీ తెలుగులని తెలిసినా మాకు. హల్లెలూయా. ఇప్పుడు అంటారు తెలుసా, ఈ మధ్యకాలంలో ఒక దొంగోడు ఉన్నాడు, ఒక దొంగోడాడు. కళ్ళు చెట్టు నుండి వచ్చినది, ప్రకృతి నుండి వచ్చింది, అది తాగితే తప్పేమి లేదు అని వాడు ఇక్కడెక్కడ తాగితే డౌట్ వస్తుందని ఊరికి దూరంగా పోయి ఒక ఆయన కాడ కూర్చొని తాగుతాడు. తెలివైన వాళ్ళు కాదా వీళ్ళు? సో ఇంటానికి ఎలాగుంది? నిజమే, ప్రకృతే, నేచర్ నుండి వచ్చిన కళ్ళే, తప్పేముంది? హల్లెలూయా. గంజాయి తాగేటోడు కూడా చెప్పే సమాధానం ఏంది? గంజాయి కూడా చెట్టే అట్టనే అంటారు, అదేదో ఒక చెట్టు. తాగితే ఏమైంది? సాతానుగాడు దేవుణ్ణి కూడా బ్లేమ్ చేయించడానికి వాడు వెనకాడాడు సార్. వాని అనుసరులు మాట్లాడే మాటలు, నేను మీకు ఒకటి రివీల్ చేస్తున్నాను, గుర్తుపెట్టుకుని. ఇది చాలా అమూల్యమైన మాట, ఇంకెవరు చెప్పరు ఈ మాటలు. ఒక అన్యజనుడు తప్పు చేస్తే భయంతో ఒప్పుకుంటాడు. దేవుణ్ణి ఎరిగినోడు తప్పు చేస్తే చెప్పేది ఏందో తెలుసా? తప్పు తనకు అనుకూలంగా మాటలు మలుచుకుంటుంటాడు, అనుకూలంగా మార్చుకొని బ్రతుకుతుంటాడు. దాన్నే విడితనం. అందుకనే ప్రమాదకరమైనడు ఎవడో తెలుసా? ఏమి తెలియనోడు కాదు, అన్నీ తెలిసినోడే ప్రమాదం. అన్నీ తెలిసినోడు అంత ప్రమాదకరమైనడు ఈ ప్రపంచంలో ఉండలేడు. అందుకనే మనం పడిపోకుండా కాపాడుకోవడానికే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు పడిపోయిన తర్వాత సాకులు 100 చెప్పొచ్చు సార్. 100 మంది రహస్య బోధలు, భిన్నాభిప్రాయ బోధలు బోధిస్తారట. అవన్నీ తెలుసుకుంటే నాకు ఒళ్ళు గగిరి పొడిచింది. ఆ రహస్య బోధలు ఏంటి? బైబిల్లో ఉన్నాయి కదా, కొందరు రహస్యముగా భిన్నాభిప్రాయాలను బోధింతురు అని. ఇప్పటికీ కూడా బోధలు బోధించే వాళ్ళు ఉన్నారు. అవన్నీ ఏంటి అని నేను కొన్ని నేర్చుకున్నాను. వామ్మో ప్రభు, అయ్యొద్దు ప్రభు అనుకున్నాను. సమయం వచ్చినప్పుడు చెప్తాను. పబ్లిక్లో కాకుండా మీరు నేర్చుకోగలిగే స్థాయి ఉన్నప్పుడు మీతో ఓపెన్గా నేను మాట్లాడతాను. రహస్య బోధలు ఇప్పటికి ఉన్నాయి. సాతానుగాడు అంత మితిమీరిన జ్ఞానం ఇచ్చాడు సార్ బోధకులకి. అందుకనే బోధకుడు తప్పు చేయడం అలవాటు అయితే వాడికి తప్పుడు మాటలు ఎక్కువ వస్తాయి, తప్పించుకునే మాటలు ఎక్కువ వస్తాయి. తనను తాను నేను ఒక మంచోనిలా ప్రదర్శించుకోవడం కొరకు అందరి మీద నిందలు మోపుతాడు. సాతానుగాడు చేసే పని ఏంటో తెలుసా? లివర్ చెడిపోయి చచ్చిపోతే నాకేం సంబంధం లేదు, నువ్వెందుకు ద్రాక్ష చెట్లు పుట్టించినావు అంటాడు దేవునితో. కళ్ళు తాగి ఇవ్వడానికి చచ్చాడు అనుకో, చెట్టు ఎందుకు పుట్టించినావు అంటాడు. దేవుణ్ణి పోయి అడుగుతాడు సార్ వాడు. మరి అదే దేవుడు పిచ్చి చెట్లు పిచ్చికాయలన్నీ పడిపించాడు, అవి ఎందుకు తింటలేదురా నువ్వు? ఆ గన్నేరు పాలు ఏదో ఉంటాయి, అది ఎందుకు తింటలేదురా నువ్వు? సత్తవాడు తెలుసు కాబట్టి. స్తోత్రం చెప్దామా? అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము కలిగినాడు. ఇంకోటి చెప్పనాడు, సిల్లీగా లేడు, చాలా సీరియస్గా పనిచేస్తున్నాడు. చిన్న పిల్లలండి కత్తులు పట్టుకొని ధర్మం, దేశం, మా మతం, మా సంస్కృతి అని బయటకు వస్తున్నారు సార్ వాళ్ళు. చిన్న పిల్లలకి కత్తులు ఇచ్చి, ఆయుధాలు ఇచ్చి బయటికి తీసుకొస్తున్నారు.
సంఘంలో విశ్వాసులను దేవుని కొరకు పనిచేసేవాళ్ళగా తయారు చేయలేకపోతున్నాం సార్. ఇప్పుడు ఎవరు సీరియస్గా పనిచేస్తున్నారు? నువ్వు వచ్చి నిద్రపోతున్నావు. నీ బతుకులు చిన్న పోరగాళ్ళకి ఈ రోజున పిచ్చి లేపితే వాడు అంటున్నాడు. నువ్వు వచ్చి అమ్మ బాగున్నా బాగున్నా నిద్ర మాట తింటాం 2 పళ్ళాలు, రోషం లేదు, బహు క్రోధము గలవాడై దిగొచ్చాడు వాడు ఇక్కడికి. వాడెంత సీరియస్గా ఉన్నా మండుతున్న వాళ్ళని చూసి పక్కకు పోతాడు వాడు. చూసుకోపో, స్తోత్రం చెబుదామా. నా ఫేస్బుక్ను చూస్తారా ఎవడన్నా మీరు? పబ్లిక్లో పోస్ట్ పెడుతుంటారు, ప్రతిదీ కూడా పబ్లిక్లోనే వేల మంది చూస్తుంటారు. ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు అయ్య గారు, మిమ్మల్ని ఏమన్నారు అంటే ఎందుకంటారు? ఎన్ని నిందలు పెట్టారు సార్, ఇంకా పెడుతూనే ఉన్నారు. మరి వాడికి మంటలు వచ్చేటట్టు పెడితే ఊకుంటాడు వాడు. ఉణుసామేలు గారు ఎవరికి ఫోన్ చేస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు చూడరా, అన్ని అబ్జర్వ్ ఉంటుంది. అబ్బా, ప్రశ్నించడమే కాదు, అన్నిటి తెగిస్తేనే బయటికి రావాలి. ప్రైజ్ ది లార్డ్ చెబుదామా. అందరిని ప్రశ్నిస్తున్నాం. మరి నేను అబ్జర్వ్ చేయరు అనుకుంటున్నావా? 100 కళ్ళు కాదు 1000 కన్నులు చూస్తాయి. మరి మనం ఎలాగ ఉండాలి? నేను కూడా ఒక తాటి చెట్టు కాడ నిలబడి, నేను కూడా బీర్ షాప్ కాడ నిలబడి, నేను కూడా రోజుకో బండి మీద ఆల నీళ్ళని తిప్పుకుంటే చెప్పినా లేపాయా బాబు నీదే, నువ్వు మాకు చెప్తివి. ఆడిని మెసలకుంటే తోక మీద ఆడి తూపుతున్న తోకని మెసలకుండా చేస్తున్నాం సార్. వాడికి ఉన్నదే తోకలో ప్రాణం, ఆ తోకను కూడా కదలకుండా వచ్చి పడుతున్నాం. దేవునికి స్తోత్రం. ఎన్ని నిందలు మోపారో తెలిసా నా మీద. రేపు కేసు ఉందని ప్రసారం చేశారు. ఇక చివరికి వచ్చేసరికి ఇదే సార్, ఇంకేముండదు. ఒక మనిషిని ఇంక చంపాలంటే ఇదే ఒక అక్రమ సంబంధం అంటగడితే కథం కాడు, అక్కడ చచ్చిపోతాడు. కానీ దేవుని కోసం రోషం కలిగి నిలబడడం చాలా కష్టం అండి. ఈరోజు రాజీపడి అట్టనైనా బతకొచ్చు, కానీ రోషంగా ఉండడం చాలా కష్టం. ఈ సవాళ్ళన్నీ ఎదుర్కోవాలి. అందుకే నేను మీకు ఎప్పుడు చెప్తున్నానుగా, సేవకుల కొరకు ప్రార్థన చేయండి. మీరు కానుకలు ఇవ్వకపోయినా పర్వాలేదు, దశంభాగం ఇవ్వకపోయినా పర్వాలేదు, మీరు ఏం చేయకపోయినా సేవకుల కొరకు ప్రార్థన చేయండి. ప్రభు నీ సేవకుని ప్రభు నిలబెట్టుకోయా, బలపరుచుకోయా, వాడుకోయా, కలవనీకయ్యా, ఎవరితో కలవనీకయ్యా అని ప్రార్థన చేయండి బిడ్డ. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాము, కానీ ప్రత్యేకంగా ఈ రోజున సేవకులు నిలబడాలి. ముందు నిలబడాలంటే ప్రభువా నువ్వు పట్టుకో ప్రభు నీ సేవకుని, వాడి తోకని కూడా కదలకుండా చేయాలి సేవకులు. ఈరోజు ఈ మాటలు ప్రభు మన వినికిడిలో దీవించును గాక.